మీరొస్తున్నారంటే ఏదో మీ గురించి ఏవేవో తెలుసుకొని 4 కామెడీ ముక్కలు, ఏదో క్వెషనీర్ రాసుకొనొచ్చి మిమ్మల్ని అడగడం అది అది కాదనిపించింది నాకు. ఇప్పుడు జరిగే అన్ని ఛానెల్‌లో మీ అదే జరుగుతుంది. జీవితాన్ని నేను పరిచయం జీవితం చేయాలనుకున్నాను. అసలు మరో నలుగురికి అంటే మీలో ఉన్న నాకు సంఘర్షణని బయటికి ఇంతగా తీయాలనుకున్నాను. అని నేను మిస్ అయ్యాను. నిజంగా ఊరికెళ్దాం అనుకున్నాను. హ్మ్. మిస్ అయ్యింది ఇప్పుడు రాకుంటే ఇక్కడికి నేను. అవునా? ఏమో మిమ్మల్ని కలవకపోతే నేను చాలా విషయాలు తెలుసుకునేదాన్ని థాంక్ గాదేమో. యూ మా. థాంక్ యూ. థాంక్ నిజంగా. యూ. ఆ! నేను ఒక్కటే చెప్తాను అందరికి. హ్మ్. దయచేసి ఎవరిని మిస్‌అండర్‌స్టాండ్ చేసుకోవద్దండి. హ్మ్. చెడ్డవాళ్ళని తీసుకెళ్ళి హై స్థాయికి తెస్తున్నారు. మంచి వాళ్ళని తీసి టాలెంట్ ఉన్న వాళ్ళని తొక్కేసి పడేసి బ్యాడ్ కామెంట్‌తో తొక్కేస్తున్నారు. హ్మ్. వాళ్ళ గురించి తెలియకుండా నిజ జీవితం తెలియకుండా హ్మ్. ఏవేవో మాట్లాడేస్తున్నారు. కదా! తెలియకుండా. ఎందుకు అలా చేస్తారు? ఆ! అని హ్మ్. చెప్పి అంటాను. ఎంత చెప్పినా వేస్ట్. వేస్ట్. అవును. మారరు. మారరు వాళ్ళు. అంతే. మనం పర్వాలేదు. మారరు. మనం ఎలా ఎలా ఉండాలనుకుంటున్నామో, మనం ఎలా ఉంటామో అలా మీకేది ఉందాం. వాళ్ళ గురించి సంతోషాన్నిస్తుందో, ఏది మనకెందుకనేసి సంతృప్తినిస్తుందో అలాగే ఉందాం. అంతే. అంతే. మీ లైఫ్‌లో నేనింకేమన్నా మర్చిపోయానా మన వాళ్ళకేమన్నా చెప్పడం? ఏవన్నా మీరు చెప్పాలనుకుంటున్నారా? నేను ఈ విషెస్‌లు, బ్లెస్సింగులతో హ్మ్. చాలా తృప్తిగా ఉన్నాను. హుహు. అది మీరు అన్నారు. హ్మ్. నా పుట్టినరోజు ఎప్పుడు మీ బర్త్‌డే ఇంతకి? చూడలేదా నువ్వు వీడియోస్‌లో? జూన్‌లో కదా? జూన్ 2 యెస్. జూన్ గుర్తుందే. 2 జూన్. 2 జూన్. యెస్. యెస్. ఆ పుట్టినరోజుకు నాకు నా ఆత్మీయులు, నన్ను అభిమానించే వాళ్ళు మొన్న విజయవాడలో లాస్ట్ ఇయర్ చేశారు. ఈ హ్మ్. ఇయర్‌లో మా కడప టీమోళ్ళు, మా సంధ్య వాళ్ళు కడప ఆహ్, టీమ్ అంటే ఏంటి? అంటే నన్ను మా కడపలో నాకు కడప దేవసేన గ్రూప్ ఒకటుంది. హ్మ్. ఇప్పుడు మా కడప టీమ్ అని కొంతమంది నన్ను అభిమానించేవాళ్ళు, మా బుజ్జమ్మ వాళ్ళంతా ఒక టీమ్ పెట్టారు. వాళ్ళు హుహు. సంధ్య నెల్లూరులో ఒక అమ్మాయి ఉంది. ఆ హుహు. అమ్మాయి ఒక టీమ్. ఆ అమ్మాయి నా మీద అభిమానము. ఇట్లా ఒక కోలో ఒక టీమ్ నా మీద ప్రేమగా అభిమానంగా ఉండేవాళ్ళున్నారు. ఆహా! ఎంత మంచి లైఫ్ అండి. అదే మీరు ఏదో ఎవరినో పెళ్లి చేసుకొని, ఏదో సంసారంలో అట్లా పడిపోయి ఉండుంటే ఇవన్నీ ఉండేయా? అదే మీరు పెళ్లి చేసుకోరా అంటే, ఆ! ఏమి ఏంటసలా? ఏంటి పెళ్లి చేస్తారు, బిడ్డలని కంటారు. జీవితం గమ్యం సాగరం హ్మ్. ఈదేస్తుంటారు. ఇలాగ అక్క వీళ్ళు పిల్లలున్నారు. కాస్త వెళ్తారు కాలం తీరి. హ్మ్. ఇంగా ఆ బిడ్డల ఆస్తిని అనుభవిస్తే వాళ్ళు పోతారు. వాళ్ళు మంచోళ్ళు కావచ్చు, చెడ్డోళ్ళు కావచ్చు. తర్వాత మనం పోయినాక ఆ బిడ్డలు ఎలా ఉంటే మనకి తెలుస్తుంది. హ్మ్. ఇది జీవితం. హ్మ్. ఇదేగా జరిగేది. అంతే. దీనికోసం నన్నెందుకు ప్రశ్నించి పెళ్లి, పెళ్లి ఏ పెళ్లి? మీరందరూ ఏం సాధిస్తున్నారు? ఏం మీరున్నారు పెళ్లి? గదా! హ్యాపీగా అంతే. చేసుకున్న వాళ్ళంతా ఏం సాధిస్తున్నారు? యెస్ అండి. కొన్ని కుటుంబాలు, కొన్ని సంసారాలు కొన్ని జరుగుతున్నాయి. హ్మ్. కొన్ని అన్ని కష్టాలు, బాధలు, ఏడుపులతోనే ఉన్నాయి. హ్మ్. భర్తల మీద భార్యకు అనుమానం, భార్య మీద భర్తకు అనుమానం. ఆమెను వీళ్ళు కొట్టుకుంటారు, వీళ్ళని వాళ్ళు కొట్టుకుంటారు. వీళ్ళందరిని చూసి బిడ్డలు బాధపడతారు. ఇలా జరుగుతున్నాయి కొన్ని. కొన్ని సంసారాలు అర్థం చేసుకున్న సంసారాలు, అర్థం చేసుకున్న భార్యాభర్తలు నిండుగా సాగిపోతున్నాయి. కొన్ని కుటుంబాలు, కొన్ని సంసారాలు. హ్మ్. అర్థం చేసుకునే మనసుంటే భార్యాభర్తల బంధమైన, స్నేహ బంధమైన నిలుస్తుంది. హ్మ్. అపార్థం చేసుకునే మనసుంటే ఏ బంధాలు నిల్చవు. హ్మ్. కానీ మీ అద్ జీవితం మాత్రం ఏదో కొత్త మలుపు తీసుకోబోతున్నట్టుగా నాకనిపిస్తోంది. మీలో ఉన్న ఈ ప్రేమ అనేది అలా వస్తుందా నా జీవితంలో ఒక మలుపు? ఆ! ఆ యెస్. మలుపు నాకొస్తుందా? ఆ మలుపు కోసం ఎదురు చూస్తూ ఉన్నా. కదా! ఆ! ఉంది గదా! మీ మనసులో అది. అంటే ఆ! మలుపనేది ఎలా? ఎలా ఉండబోతోంది ఏ అని. మలుపొస్తుంది నా జీవితం? మిమ్మల్ని మీరెలా చూసుకోవాలనుకుంటున్నారు? ఫైనల్ క్వెషన్. నేను నిజంగా నేను ఇలా అలా అనుకోలా. హ్మ్. అమ్మాయిగా, ట్రాన్స్‌జెండర్‌గా అవుదాం అవన్నీ నేను అనుకోలా. అనుకోలే మీరు. హ్మ్. ఇంతవరకు అనుకోలా. నా కవలికలు, నా హ్మ్. లిప్‌స్టిక్‌లు, వీడియోలు ఇవన్నీ నాకు ఒక తృప్తి. అంతే. అంతే. మా అక్క వాళ్ళు గూడా అంటారు. హ్మ్. పాపం ఇప్పుడు ఏదో మనశ్శాంతి కోసం చేసుకుంటున్నాడు మనశ్శాంతి తల్లి కోసమే పోయినాక. అండి. ఆ! అక్కగారుగా మనం చూసుకుంటున్నాము. హ్మ్. ఆ! మనం ప్రేమగా చూద్దాం. హ్మ్. అంతే. యాక్సెప్ట్ చేద్దాం తనని తనలాగా. యాక్సెప్ట్ చేద్దాం. దేవతలు నా కుటుంబం వాళ్ళంతా కదా! దేవతలు. అవునండి. ఎంత ప్రేమ. మా కుటుంబ సభ్యులంతా దేవతలు. మా అమ్మ ఒక పెద్ద దేవత. మా అమ్మ చాలా గొప్ప వ్యక్తి. ఆ కుటుంబంలో పుట్టిన నేను చాలా అదృష్టం చేసుకున్నా. హ్మ్. కొన్ని కొన్ని కుటుంబాలలో ఎన్నెన్నో మాటలు, ఎన్నెన్నో బాధలు అటువంటివి లేవు. నాకు పరాయి వాళ్ళ వల్లే నాకు బాధలు. ఆ! అయినా కుటుంబ సభ్యుల ఎందుకులెండి వల్ల వాళ్ళ ఎవ్వరి గురించి వల్ల నాకు మనం బాధ ఉండదు. మా ఆలోచించొద్దు. అత్తగారులు దేవతలు, మా అల్లుళ్ళు, నా కోడళ్ళు అందరూ ఉత్తములు. మా బావలు మంచివాళ్ళు. అందరూ మంచివాళ్ళు గానీ, పరాయి వాళ్ళని నమ్మినామా పాడవుదామా అని పరాయి వాళ్ళు మాత్రం నమ్మకూడదు. బయట హ్మ్. వాళ్ళు ముప్పు మనకు. హ్మ్. కరెక్టే. ఇంట్లో అక్కలిద్దరు ఏమని పిలుస్తారు మిమ్మల్ని? సీను, అది నాకిందాక నుంచి డౌటొస్తుంది. రేయ్ సీనయ్య శ్రీను. మా పెద్దక్క మా అమ్మలాగా. ఆ! సీనయ్య వాడు సీనయ్య ఉన్నాడు మా. మా చిన్నక్కని ఫోను చేస్తానే. ఆహా! మనం పోవద్దనమా ఎక్కడికి ఇంట్లో ఉండమనే మా చిన్నక్కకు. ఆ! ఉండాడే వాడెక్కడికి పోలేదు. హ్మ్. ఎక్కడికి పోను. ఇంట్లో గూడా నన్నెక్కడ ఏది చేయనీయరు. హ్మ్. చిన్న బిడ్డలాగా మా అమ్మే అనుకో మా అమ్మలాగా చూసుకుంటారు. వంట చేస్తారా మీరు? భలే జేస్తాను. ఆ! మరి అమ్మ మీరు సూపర్‌గా జేస్తాను. ఏం బాగా మా వండుతారు చెప్పండి? నాకా పులిహోర వచ్చు, లడ్డొచ్చు. ఈ హ్మ్. మధ్య నేను రవ్వ లడ్డు కొందరికి చేసి పెట్టాను. భలే ఉంది, భలే ఉందని మెచ్చుకున్నారు రవ్వ లడ్డు. భలే హుహు. చేస్తా రవ్వ లడ్డు. అవునా? ఆ! స్వీట్స్ చేస్తాను. అన్నీ చేస్తాను.
ఓకే. ఓకే. ఆ! దృష్టి ఆడ పెడుతున్నాను. అవునులెండి. వంటల మీద పెట్టేంతుందా? కొంతమంది యూట్యూబ్ పెట్టి వంటలు పెట్టు దేవసేన అంటారు. అవును. బావుంటుంది. కొందరు అలా అయినా యూట్యూబ్ పెట్టి చేయండి. ఐటెమ్ చెప్తూ చెయ్యి అంటారు. హ్మ్. రకరకాల సజెషన్ ఇస్తూ ఉంటారు నాకు. అవును. అలా కూడా అదే. బావుంటుంది. గానీ మీకేది మంచిగా అనిపిస్తే అది చేయండి. ఎక్కువ స్ట్రెస్ కూడా అంతే. తీసుకోవద్దు మీరు. స్ట్రెయిన్ అవ్వకండి. నేను మీకి నాకుండాల్సిందల్లా పీస్‌ఫుల్‌గా ఉండాలి. హ్మ్. కాంట్రోవర్షియల్ నాకిష్టం ఉండదు. అవునండి. మనశ్శాంతిగా, పీస్‌ఫుల్‌గా ఉండాలి. నవ్వుతూ ఉండాలి. హ్మ్. అసలు ఈ నవ్వు నాకు ఎలా ఇచ్చారో దేవుడిచ్చిన మా హ్మ్. అమ్మ చనిపోయాక ఎప్పుడు ఏడుస్తూ నిన్నా. నేను గూడా మా ఇంట్లో ఏడిపిచ్చేసినట్టున్నా వాళ్ళంతా రాగానే ఏంటి పాపం. ఎప్పుడు ఏడుస్తూ వీడు కోలుకుంటాడా అసలు? హ్మ్. కోలుకుంటారా? మా అక్క వాళ్ళే, మా బావలు నా మేనకోడలు, మా మేనమామ బిడ్డలున్నారు. హ్మ్. వాళ్ళు, వాళ్ళంతా కోలుకుంటారంటావా? అసలు మా వీధిలోళ్ళు కూడా నమ్మకం లేదు కోలుకుంటానని. హ్మ్. ఎలా కోలుకున్నానో ఇప్పుడు ఇలా నవ్వుతుంటే వాళ్ళే ఆశ్చర్యం. హ్మ్. మిమ్మల్ని ఎవరైనా గేలి చేయడం లాంటిది, ఆట పట్టించడం ఎక్కడ లేదు. లేదు గదా! మీరు అవకాశం గూడా ఇవ్వలేదు ఎవరికీ. ఎక్కడ ఇవ్వలేదు. ఇక్కడ సోషల్ మీడియాలో కొందరు వెధవలు, చేస్తున్నారే తెలియని తప్ప వాళ్ళు నీచులు కొందరు మీరెవరు ఏదేదో బాధ పెడుతున్నారు. అవకతవకలుగా మాట్లాడుతున్నారు తప్ప హ్మ్. కొంతమంది హ్మ్. నా పర్సనల్ లైఫ్‌లో నన్ను చూసావుగా హ్మ్. ఎక్కడైనా కదా! అసలు భలే ఉన్నారు మీరు. ఒక్క ఇంచు కూడా అవకాశం ఎవరికివ్వలా. హ్మ్. ఇవ్వలేదు. మీరు మీ పద్ధతి, మీ ఆ క్యారెక్టర్ జాబ్ కూడా అఫీషియల్‌గా హ్మ్. ఆ హుందాతనము హ్మ్. మా అమ్మ నా బిడ్డ చూడు ఎంత హుందాగా ఆఫీస్‌కి ఎంత హుందాగా వస్తున్నారు అని అలాగే చూస్తుండేది. హ్మ్. ఆఫీస్ కారు వచ్చి వదిలిపెట్టిపోయేది ఇంటి ముందు. కారు. ఆ! హ్మ్. నా పర్సనల్‌గా కార్‌లో తిరుగుతూ నిన్న. హ్మ్. ఆఫీస్ వాళ్ళంతా వచ్చేవాళ్ళు. హ్మ్. నేను వెళ్ళడం కూడా ఒక పద్ధతిగా పద్ధతిగానే ఉన్నా. ఇప్పుడు కూడా పద్ధతిగానే అంతే. ఉన్నాననుకుంటున్నా. అయ్యో! ఎందుకు లేరు? లేపోతే అయ్యో! నేనింత సేపసలు ఇంత అంతేగా. అంత పద్ధతిగా ఉండబట్టే. లేపోతే ఇంకెవరిలాగో అయితే ఏదో మొక్కుబడిగా 4 పోన్లే ఈ క్వెషన్స్ ఏసేస్తాం. ఇంటర్వ్యూతో దేవసేన అంటే ఒక అవగాహన వచ్చుంటుంది కదా! జనాలకి. జనానికి నిజమేనండి. ఆ! అవును. దేవసేన వెనక ఒక మంచి హ్మ్. లైఫ్ ఉంది. హ్మ్. ఒక అగాధం ఉందని మీ లైవ్ వల్ల అందరికి తెలిసుంటుంది. తెలిసుంటుంది. అందరూ తెలియాలి కూడా. సహకరించండి, సపోర్ట్ చేయండి. హ్మ్. దేవసేనను ఒక గౌరవస్థానంగా చూడండి. తప్పుగా ఆలోచించొద్దండి. నేను అందరి మంచి కోరతాను. హ్మ్. కాబట్టి మీరు కూడా నన్ను మంచిగా సహకరించి సపోర్ట్ చేయండి. ఈ ఇంటర్వ్యూ నాకు చాలా బాగా అసలు మనసుకి తృప్తి ఆంధ్రప్రభ ఆ! ఆంధ్రప్రభ అండి. ఆంధ్రప్రభ ఛానల్‌లోకి నాకు ప్రత్యేకంగా ఇన్విటేషన్ ఇచ్చారు. హ్మ్. నేను మిస్ అవుతానేమో అనుకున్నా. మిస్ అవ్వకుండా వచ్చేసాను. హ్మ్. హైదరాబాద్‌లో ఫుల్ వర్షాలు. అవును. బానే వచ్చారు వర్షాల్లో వర్షాలప్పుడు. కూడా వచ్చేసాను. ఇంటర్వ్యూకి మీ మాటలకు నాకు చాలా హ్యాపీ అనిపించింది. నాకు కూడా. నాకు ముందు జాబ్ సాటిస్ఫాక్షన్ అంటారు కదా! అలాగా ఆత్మ సంతృప్తి కూడా మీకు బాగా కలిగింది ఆత్మతృప్తి. ఒక నాకు. ఆ! మంచి వాళ్ళని ఇంటర్వ్యూ యెస్. చేశాను యెస్. యెస్. అనేసి. అవును. హ్మ్. థాంక్ యూ అండి. థాంక్ యూ థాంక్ సో యూ. మచ్ దేవసేన గారు. థాంక్ యూ. థాంక్ యూ.